భారత్ న్యూస్ ఒంగోలు. ఈరోజు ఒంగోలు కేంద్ర గ్రంథాలయం 58వ వారోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు గారు, నగర మేయర్ సుజాత మేడం గారు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న గారు, లైబ్రరీ సెక్రటరీ శివారెడ్డి గారు, లైబ్రరీ ఇన్ఛార్జి సంపూర్ణ కాళహస్తి గారు మరియు కమిటీ మెంబర్లు జాయింట్ సెక్రటరీ డాక్టర్ మధుశ్రీ కవి, బంతికట్ల నాగేశ్వరరెడ్డి, బాలకృష్ణ మరియు లైబ్రరీ సిబ్బంది, విద్యార్థులు, అభిమానులు, లైబ్రరీ రీడర్స్ భారీగా పాల్గొన్నారు. కలెక్టర్ గారు సంపూర్ణ మేడం గారిని, లైబ్రరీ ఇన్ఛార్జ్ మేడం గారిని అభినందించారు. చక్కగా ఎలాంటి లోపం లేకుండా లైబ్రరీని బాగా డెవలప్ చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు విద్యార్థులు. వీళ్ళకి వ్యాఖ్యాన పోటీలు జరిగినవి. వీళ్ళకి బహుమతులు 20వ తేదీ అందజేస్తారు. సెల్ ఫోన్లు వద్దు, పుస్తకాలు ముద్దు అనే ఒక మంచి సందేశాన్ని కలెక్టర్ విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమం భారీగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మేయర్ గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, ఆర్డీఓ గారు మరియు ముఖ్య అతిథులు పాల్గొని సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీగా ఈ కార్యక్రమం విజయవంతమైంది. మన అభివృద్ధి చెందడానికి ఇదంతా రావాలి అంటే మనం బుక్స్ చదవాలి, పుస్తకాలు చదవాలి. నేను ఫలానా పుస్తకం చదువుతున్నాను, నీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఎక్కువ చదువుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మేము గ్రంథాలయాల గురించి కూర్చుని